వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు వాస్కులర్ సర్జన్ డాక్టర్ దత్తాత్రేయ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా మంది కూడా ఏదైనా మనకు చెస్ట్ లో పెయిన్ వచ్చింది అంటే హార్ట్ అటాక్ ఏమని కంగారు పడిపోతూ ఉంటారు. సో తర్వాత దానిపైన కొన్ని అవేర్నెస్ వీడియోలు తీసుకొని రావడం వల్ల లేదు చెస్ట్ పెయిన్ కి గ్యాస్ పెయిన్ కి ఏంటి డిఫరెన్స్ అనేది అయితే తెలుసుకున్నాము. కానీ డీవీటీ వల్ల కూడా మనకి ఇట్లాంటి పెయిన్ వస్తుందని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ లో నేను చదివాను సార్. చెస్ట్ పెయిన్ హార్ట్ పెయిన్ అనేది డిఫరెన్స్ అయితే చాలా వరకు చేస్తా ఉన్నారు. కానీ అసలు ఈ డీవీటీ అనేది దీనికి హార్ట్ కు ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే కాలంలో మనకు రక్త సరఫరా పైకి హార్ట్ వైపు తీసుకెళ్లే నరాల్లో వీన్స్ అనేవి ఉంటాయి. వీన్సే మనకి ఇంప్యూర్ బ్లడ్ ని హార్ట్ వైపు తీసుకెళ్ళి. సో అందులో డీప్ లో ఉండే అంటే లోపల కండరం లోపల ఉండే వెయిన్స్ మనం డీప్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి వేరే ఉంటాయి, వాటికి వారికోజ్ వెయిన్స్ అని అంటారు. వాటికి సూపర్ఫిషియల్ వెయిన్స్ లోనే వారికోజ్ వెయిన్స్ వస్తాయి. ఈ డీవీటీ అనేది మనకి ఎప్పటికైనా సరే డీప్ వెయిన్స్ లో మాత్రమే ఉంటుంది. సో అయితే అక్కడ బ్లడ్ క్లాట్ అనేటువంటిది కొంతమంది పేషెంట్స్ లో రిస్కీ పేషెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అండ్ ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ పేషెంట్, అంటే 2-3 గంటలైనా పడుకొని అలాగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉండి పారాలసిస్ స్ట్రోక్ వచ్చి అలా బెడ్ రుడే ఉండిపోతారు. సో వీళ్ళలో బ్లడ్ అనేటువంటిది అలా ఆగిపోయి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ వల్ల కూడా బ్లడ్ లో సాంద్రత పెరగడం వల్ల కొన్ని ఎంజైమ్స్ అవి ఎక్కువ తేడా ఉండడం వల్ల క్లాట్ అయ్యే అవకాశం. అలాగే డీహైడ్రేషన్. సో వీటన్నిటి వల్ల మనకు ఫస్ట్ కాళ్ళలో ఉన్న రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది. సో మీరన్న లింక్ ఏంటిది అంటే ఈ కాళ్ళలో ఏదైతే రక్తం గడ్డ కడుతుందో అది అర్లీ స్టేజ్ లో, మనకు సింపుల్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పినట్టయితే అర్లీ స్టేజ్ లో ఈ కాళ్ళలో రక్తం ఏదైతే గడ్డ కడుతుందో వెయిన్స్ లో ఇది చాలా సాఫ్ట్ క్లాట్ ఉంటుంది. సో అర్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఆ క్లాట్ కొంచెం పీసులుగా విడిపోయి రక్త సరఫరాతో సహా పైకి హార్ట్ వైపుకి వెళ్ళే అవకాశాలు. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నేను నా పేషెంట్స్ క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇంట్లో ప్లాస్టరింగ్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ రోజు ప్లాస్టర్ చేసినాము మనము సిమెంట్ అంటే వర్షం పడిందంటే అదే రోజు రాత్రి మొత్తం ప్లాస్టరింగ్ పోతుంది. అదే ఒక రోజు దాటింది అంటే ఆ ప్లాస్టరింగ్ చేసింది అలాగే అతుకుపోతుంది. అలాగే డీప్ వెయిన్స్ లో కూడా ఫస్ట్ 14 డేస్ లోపల ఈ కాళ్ళలో రక్తం ఏదైతే గడ్డ కట్టుందో అది సాఫ్ట్ గా ఉంటుంది. సో ఆ రక్తనాళంలో నుంచి కదిలి పైకి వెళ్ళి హార్ట్ లోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుంది. హార్ట్ కూడా ఎక్కడ అంటే ఎక్కడైతే హార్ట్ లో మేజర్ బ్లడ్ వెజల్ రైట్ సైడ్ హార్ట్ కి సప్లై చేస్తుందో, మనం ఒకసారి డయాగ్రామ్ లో చూసినట్టయితే సో ఇవి 2 లంగ్స్. సో దీస్ ఆర్ ద లంగ్స్. మనకు ఇంప్యూర్ బ్లడ్ హార్ట్ కి వచ్చిన తర్వాత ప్యూరిఫికేషన్ కోసం లంగ్స్ కి వెళ్తాయి. ఈ లంగ్స్ కి వెళ్ళే రక్తనాళం ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోతుంది. సో ఈ లంగ్స్ కూడా మనం పక్కనే తీసేస్తే సో సి ఇక్కడ నుంచి ఒక వెయిన్ బ్లూ కలర్ ది కనపడుతుంది. బ్లూ ఈజ్ ఫర్ వెయిన్స్. సో ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్. ఎక్కడైనా సరే మనము బిలో ఈవెన్ ఎస్ఎస్ఎల్సి లోపల కూడా మనం చదువుకున్నట్టయితే వెయిన్స్ ని బ్లూ కలర్ లో, ఆర్టరీస్ ని రెడ్ కలర్ లో చూపిస్తాం మన టెక్స్ట్ బుక్స్. సో ఈ వెయిన్ అనేటువంటిది మనకు పొట్ట కింది నుంచి వస్తాం, వీటన్నిటి కింద ఉంటుంది. సో ఈ పేగులు అన్ని తీసేస్తే అక్కడ మనకు పాటలు తీసేస్తా ఉన్నారు. సో అంటే మనకు ఈజీ పిక్టోరియల్ చూసినట్టు చూడండి. 2 కాళ్ళ నుంచి వచ్చే వెయిన్స్ కనపడుతున్నాయి బ్లూ కలర్. సో ఈ 2 జాయిన్ అయ్యి పొట్టలో ఒక మెయిన్ వెయిన్ కింద తయారైంది. దీన్ని మనం ఐవిసి అంటాం, ఇన్ఫీరియర్ వీనా క్యావా. సో ఇది ఇలాగా కంటిన్యూ అయిపోయి ఇలా వచ్చి రైట్ హార్ట్ లోపలికి వస్తుంది. సో ఆల్ ద బ్లడ్ కమింగ్ ఫ్రమ్ ద లెగ్స్ విల్ కమ్ టు రైట్ హార్ట్. రైట్ హార్ట్ కి వచ్చిన తర్వాత బయటికి అవుట్ ఫ్లో, రైట్ హార్ట్ కి వచ్చిన తర్వాత అవుట్ ఫ్లో లంగ్స్ కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఆక్సిజన్ లంగ్స్ కి వెళ్తుంది, మన బ్లడ్ డీఆక్సిజనేటెడ్. సో దాన్ని ఆక్సిజనేషన్ చేసేదానికి లంగ్స్ లోకి బ్లడ్ వెళ్తుంది. సో ఈ 2 వెజల్స్ వల్ల మనకు హార్ట్ నుంచి బ్లడ్ 2 లంగ్స్ కి వెళ్తుంది. అప్పుడు ప్యూర్ బ్లడ్ తయారైంది. సో ఎప్పుడైతే ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ క్లాట్ అక్కడి నుంచి కదిలి ఈ సర్క్యులేషన్ ద్వారా పైకి వచ్చి ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది, ఇక్కడ బ్లాక్ అయిపోయిందంటే మన 2 లంగ్స్ కి రక్త సరఫరా అవ్వదు. సో ఆయాసం వస్తుంది. ఎంపటే పేషెంట్ కి విపరీతమైన ఆయాసం. ఎప్పుడైతే ఆక్సిజన్ కోసం లంగ్స్ క్రేవ్ చేస్తాయో, ఆకలి వేసినప్పుడు మన కడుపులో నొప్పి ఎలా వస్తుందో అలాగే ఆక్సిజన్ కోసం లంగ్స్ క్రేవ్ చేసినప్పుడు పేషెంట్ కి ఛాతీలో నొప్పి, బరువు, టైట్నెస్, డిస్కంఫర్ట్ ఇలాంటి సింప్టమ్స్ అనేటువంటి వస్తాయి.
అండ్ ఈ చెస్ట్ పెయిన్ కూడా చాలా డిస్కంఫర్ట్ అండ్ సివియర్ గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఆయాసం అనేటువంటి చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. సో దీంతో మనము మీరు ఇందాక అన్నట్టు హార్ట్ అటాక్ వల్ల వచ్చే చేంజెస్ దీని వల్ల కూడా ఈసీజీ అనే దాంట్లో చేంజెస్ వస్తాయి. బట్ హార్ట్ అటాక్ లో వచ్చే ఈసీజీ చేంజెస్ వేరు ఉంటాయి, రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే చేంజెస్ వేరు ఉంటాయి. దీనిని బట్టి ఇంకా కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటే డి డైమర్ టెస్ట్ అనేటువంటిది ఒకటి చేస్తారు. రెండోటువంటిది సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్, అంటే లంగ్స్ కు మాత్రమే సప్లై చేసే బ్లడ్ వెసల్ కోసం సిటీ పల్మనరీ ఆర్టీరియోగ్రామ్ మనం చేసినట్టయితే క్లాట్ సివియారిటీ, క్లాట్ ఎక్స్టెంట్, ఎన్ని వెజల్స్ బ్లాక్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనం సింప్టమ్స్ లెస్ దాన్ 500 నానోగ్రామ్స్, అంటే ఈ ల్యాబ్ యొక్క రెఫరెన్స్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. నార్మల్ గా అయితే లెస్ దాన్ 500 నానోగ్రామ్స్ అనేటువంటి నార్మల్. బట్ డి డైమర్ ఈ ఒక్క కండిషన్ లో ఏం పెరగదు, వేరే వేరే కండిషన్స్ లో కూడా మనకు పెరుగుతుంది. సో మనం దీన్ని కొరెలేట్ చేసుకునేటప్పుడు పేషెంట్ కాళ్ళ వాపులు ఏమైనా ఉన్నాయా, డివిటి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, దీంతో పాటు డి డైమర్ అండ్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ ఇవి చేయించుకున్న తర్వాతనే మనం ఇది పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అనే డయాగ్నోసిస్ ఆ కంక్లూజన్ కి వస్తాం. అయితే ప్రతి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం పేషెంట్ కి సివియర్ ఎక్స్టెంట్ సీరియస్ ట్రీట్మెంట్ అవసరం లేదు. కొంతమందికి ఈ లంగ్స్ కి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ బ్లాకేజెస్ అయ్యి, సో వాటికి మనం అగ్రెసివ్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, బ్లడ్ థిన్నర్స్ వాడుకుంటాం. బట్ మేజర్ వెజల్ బ్లాక్ అయింది అంటే ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్. మనం ఎంత లేట్ చేసే కొద్దీ పేషెంట్ డెత్ రిస్క్ అంతా పెరిగిపోతుంది. సో ఇమీడియట్ గా మనం క్లాట్ రిట్రీవల్ ఆర్ క్లాట్ ని థ్రాంబోలైసిస్, అంటే వేరే కొన్ని బ్లడ్ ని సక్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడిన తర్వాత ఆ బ్లడ్ ని క్లాట్ ని రిమూవ్ చేసే అవకాశాలు. ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంది, ఆన్ టేబుల్ రిస్క్ ఉంది అంటే చెస్ట్ కూడా ఓపెన్ చేసి ఈ వెజల్ ఓపెన్ చేసి క్లాట్ ని తీయాల్సిన సిచ్యువేషన్స్ రావచ్చు. సో దిస్ ఈస్ ద రిస్క్ ఆఫ్ పల్మనరీ థ్రాంబోఎంబాలిసిస్. సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ డేస్ లోనే మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగాం అయిపోతుంది. అండ్ పేషెంట్ కాళ్ళ వాపులు, కొంతమందికి డైరెక్ట్ గా పల్మనరీ థ్రాంబోఎంబాలిజం కూడా వస్తుంది, అంటే కాళ్ళలో వాపులు ఇవి ఏముండవు, డైరెక్ట్ లంగ్స్ కే వస్తుంది. అప్పుడు మీరు అన్న క్వశ్చన్ వస్తుంది ఆ ట్రికీ, అంటే ఆయాసం ఈ చెస్ట్ పెయిన్ అనేటువంటిది గ్యాస్ట్రైటిస్ వలన, చెస్ట్ పెయిన్ అనేటువంటిది హార్ట్ అటాక్ వలన, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం వలన అనేది అప్పుడు ట్రికీ అయిపోతుంది. అయితే పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి దాన్ని బేసిస్ చేసుకుని మనం క్లినికల్ గా ఇది అని చెప్పొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టుగా డయాగ్రామ్ తో హ్యూమన్ బాడీని మనకి ఇక్కడ చూపిస్తూ మాట్లాడారు. సో ఏదైనా సరే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగానే కనబడతా ఉన్నాయి దీనికి సంబంధించి, సో ఈ డివిడికి సంబంధించి. సో ఏదైనా మీకు కాళ్ళ వాపులు అనేది 14 రోజుల కంటే ఎక్కువగా అనిపిస్తే మాత్రం దీన్ని లైట్ తీసుకోకండి. దీనికి సంబంధించి ఇది నిజంగా వినడానికి అయితే నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది సార్. మీరు 14 డేస్ అనుకుంటున్నారు, పేషెంట్ కి కాళ్ళు వాపులు అనేటువంటిది కూడా మనకు వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు. ఇందులో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కాలు వాపు వస్తుంది, లివర్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ వాపు వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కాలు వాపు వస్తుంది. డివిటి వల్ల డిఫరెన్స్ ఏంటిది అనేది మనం అలా, డివిటి వల్ల కాలు వాపు ఎప్పుడు వచ్చినా కూడా సడన్ ఇన్ ఆన్సెట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే 100 మంది పేషెంట్ తీసుకుంటే 80 to 90% పేషెంట్స్ కి సడన్ గా వాపు వస్తుంది. అంటే అప్పటి వరకు ఇట్లా ఉన్న కాలు ఏకంగా ఇంతలా వాచిపోతుంది. అంటే సివియర్ పెయిన్, చెప్తాను దానికి కూడా మీకు నైస్ క్వశ్చన్, దానికి కూడా ఆన్సర్. సో డివిటి వచ్చినప్పుడు సడన్ గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ మోకాల్ కింది నుంచి. ఇంకా సివియారిటీ బ్లాక్ పైకి ఉందంటే థై వరకు కూడా ఫుల్ వాప్ వచ్చేస్తుంది. అంటే సివియర్ పెయిన్ ఎలా ఉంటుంది అంటే బర్స్టింగ్ పెయిన్, అంటే ఇంకొంచెం ఆగితే కాలు పగిలిపోతుందేమో అన్నంత సివియర్ రెడ్నెస్ అండ్ టెంపరేచర్ పెరుగుతుంది. కాలు మనం టెంపరేచర్ చూసినట్టయితే వేడిగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ కాదు మైల్డ్ ఫీవర్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనితో పాటు కూడా మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే డెఫినెట్ గా మనం ఫస్ట్ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం లేదు అనిపించుకోగలిగాం. అది లేదు అనిపించుకోవాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, రైట్ సార్. రెండోది మీరు చెప్పిన బోధకాలు, ఫైలేరియాసిస్. సో ఫైలేరియాసిస్ అనేది ఎప్పుడు ఎమర్జెన్సీ కాదు, అండ్ ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఫైలేరియల్ వాప్ అనేటువంటిది యాంకిల్స్ దగ్గర నుంచి నీ జాయింట్ కానీ థై వరకు కానీ ఉంటుంది. అండ్ ఫుట్ కూడా స్వెల్లింగ్ ఉంటుంది. డివిటీలో మోస్ట్లీ ఫుట్ అంత స్వెల్లింగ్ ఉండదు, మన పాదం ఏదైతే ఉందో అది అంత స్వెల్లింగ్ ఉండదు, దాని పై భాగం. ఫైలేరియాసిస్ లో వచ్చే ఫుట్ మీరు కరెక్ట్ గా టెక్స్ట్ బుక్స్, మా టెక్స్ట్ బుక్స్ లో చూసినట్టయితే బఫెలో హంప్,
మన ఊర్లలో గేదెలు చూసినట్టయితే వాటికి హంప్ ఉంటది. సో కాలు వాపు అలా హంప్ లాగా ఉంటది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివిటీ లీక్ అండ్ ఫైలేరియల్ లీక్. అండ్ ఫైలేరియల్ లీక్ సడన్ గా పెయిన్ రాదు అండ్ సడన్ స్వెల్లింగ్ రాదు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు వాపు వస్తూ ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మొత్తానికి మీరు చెప్తా ఉంటేనే నాకు ఆ పిక్చరేషన్ కనపడతా ఉంది. దానికి తోడు మళ్ళీ మనం ఇక్కడ ఒక హ్యూమన్ బాడీని పెట్టమని చెప్తా ఉన్నాము. సో డయాగ్రామ్ ని. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో దీన్ని అయితే మాత్రం లైట్ తీసుకోకండి, ఎందుకంటే ప్రాణాలకే ప్రమాదంగా అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.